గత నెల మార్చి 22వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో మేడ్చల్ వెళ్తుండగా ఉరవకొండకు చెందిన ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో ఆవిడ ఆ యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలైంది. ఇది పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని కేసు విచారణ అయితే చేపట్టారు. అయితే అనూహ్యంగా రైల్వే పోలీసులు ఒక కొత్త ట్విస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. అసలు ఆ రోజు యువతిపై ఎవరు అత్యాచార యత్నమే జరగలేదు, ఎవరు అత్యాచార యత్నానికి ప్రయత్నించలేదు. కేవలం రీల్స్ యావలో పడి స్నాప్చాట్లో రీల్స్ చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి కూడా ఆవిడ కింద పడిందంటూ కూడా ఈ కేసును మూసేస్తున్నట్టు కూడా రైల్వే పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం బాధితురాలు అసలు ఏం జరిగిందని చెప్పిందుకు ఎక్స్క్లూజివ్గా టీవీ9తో మాట్లాడేందుకు మనతో ఉన్నారు. బాధితురాలు మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఆవిడని అడిగే తెలుసుకుందాం. మార్చి 22వ తారీఖున ఏం జరిగింది, అసలు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరిగిందో చెప్పండి. అసలు మార్చి 22న నేను మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాను. నా వర్క్ మొబైల్ అది డిస్ప్లే వేయించుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రిటర్న్ వస్తూ ఉండగా నాకు 2 ట్రైన్స్ మిస్ అయ్యాయి. ఈ లాస్ట్ నేను ఏదైతే ఇప్పుడు నాకు ఇన్సిడెంట్ జరిగిందో అదే ట్రైన్కి నాకు 3rd ట్రైన్ అది. ఆ ట్రైన్ నేను రీచ్ అయ్యా అది ఎక్కాను. సో అది ఎక్కడం వల్ల నాకు ఆల్వాల్ తర్వాత నాతో పాటు గర్ల్స్ అన్నోన్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. నేను చూసుకున్నా వాళ్ళు ఉన్నారని. ఈ అబ్బాయి ఉన్న విషయం నాకు తెలియదు. నేను ట్రైన్లో వెళ్తూ ఉన్నాగా వాళ్ళు మహిళల భోగిలోనే ఎక్కారా ఆ రోజు? ఎస్ సార్. ఆల్మోస్ట్ ఆ బాక్స్లో ఎవరు ఉండిండలేదు. నేను ఎక్కిన దాంట్లో ఆపోజిట్లోనూ ఎవరో 2 గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు దిగిపోయారు. తర్వాత నాకు ఆల్వాల్ తర్వాత ఆ అబ్బాయి అనేది కనిపించాడు. సో నేను ఎవరో లే అనుకుని నేను లైట్ తీసుకున్నాను. తర్వాత తను నా దగ్గరికి రావడం వల్ల నేను తనని చూసి అరే ఈ అబ్బాయి ఏంటి ఇలా ఉన్నారు అనేసి తను సంథింగ్ అలా రావడం వల్ల నేను థింక్ చేసాను తన మైండ్లో ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నాడు అనేసి. నేను ముందే గెస్ చేసి తను దగ్గరికి వచ్చిండు. నా దగ్గర రా అంటే లేదు నేను రాను అంటే ఇలా నాకు ఫిజికల్గా కావాలి అని ఆ వేతో మాట్లాడిండు. సో నేను నో అంటే తను నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి నా డ్రెస్ తీయడానికి ట్రై చేసిండు. నేను నా ప్రొటెక్ట్ కోసం నేను డ్రెస్ పట్టేసుకున్నాను. తన దగ్గరికి వచ్చేసి డ్రెస్ లాగడానికి ట్రై చేస్తుంటే నేను వద్దు అనేసి ఆపాను. తను లేదు కావాల్సింది అని చాలా గట్టిగా పట్టుకోవడం వల్ల తనని వదిలించుకోలేకపోయాను. నేను తనకు అడిగాను ఎంతవరకు ఎంత టైం వరకు నీకు కావాలి అంటే 5 minutes చాలు అనేసి అన్నాడు. లేదు నేను 10 minutes ఇస్తాను కానీ ఇక్కడ వద్దు, ఈ ట్రైన్లోన నెక్స్ట్ స్టేషన్లో నా రూమ్ ఉంది, నేను ఒక్కదాన్నే ఉంటాను, మన ఇద్దరు కలిసి వెళ్దాము అని. స్టేషన్ ఏంటి? అదే తెలియదు. నెక్స్ట్ స్టాప్లో నా రూమ్ ఉంది, నేను ఒక్కదాన్నే ఉంటాను అనేసి తనకు ఆఫర్ చేశాను. తను ఆ మాటలు కన్విన్స్ అయ్యి తను ఓకే అనేసి నన్ను లూజ్ వదిలేసిండు. నేను లేచి డోర్ దగ్గర నిలబడడం వల్ల తను కూడా సేమ్ అదే డోర్లోనే నా ఆపోజిట్లో వచ్చి నిలబడిన తర్వాత నేను ఆలోచించాను, ఒకటి దొరికితే తనకు దొరకాలి, లేకపోతే అవుట్ సైడ్ తన నుంచి తప్పించుకోవడానికి నాకు లేదు. వెళ్తూ ఉన్న ట్రైన్ కదా. సో తనకు చిక్కుకోకుండా ఇలా బయట వెళ్ళడానికంటే ఇదే నాకు కరెక్ట్ ఛాన్స్ అనేసి నేను ఇలా ట్రైన్లో నుంచి నేను దూకేసాను. సుమారు ఎంతసేపు అతను మీతో ఈ కన్వర్జేషన్ జరిగింది, ఈ పెనుగులాట జరిగింది? అది టైం అయితే చెప్పలేను మీకు అతనితో పాటు జస్ట్ ఒక 2 minutesలో వస్తుంది. అది వితిన్ అలా అక్కడ జరిగింది. తన నుంచి నేను వదిలించుకున్నాను. తర్వాత నేను అక్కడ డోర్ దగ్గరికి వచ్చిన వెంటనే నేను దూకడం అనేది జరిగింది. డోర్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు? ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతున్నారా, ఏదైనా రీల్స్ ఏమైనా చేయడానికి? లేదు సార్, నాకు ఇన్స్టాలో స్నాప్ ఇచ్చి ఉంది సార్. ఎక్కడికి వెళ్ళినా నేను స్నాప్ తీసుకుంటాను. బట్ నేను అదే రోజు 3:30 ట్రైను నాకు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు. నేను వెళ్ళేటప్పుడు రైల్లో వేడి వలన నేను స్నాప్స్ అనేవి ఓన్లీ సెల్ఫ్ కెమెరా ఆన్ చేసుకొని స్నాప్ తీసుకున్నా. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను మొబైల్ అనేది ఎక్కువ యూజ్ చేయలేదు, జస్ట్ కాల్స్ కోటే అలా యూజ్ చేయను అంతే. మీరు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు సెల్ఫీ తీసుకోవడం, స్నాప్ తీసుకున్నారు? స్నాప్ అయితే తీసుకున్నా. మళ్ళీ మీరు మొబైల్ రిపేర్ కోసం వెళ్ళారు కదా, మరి స్నాప్ ఎలా తీసుకోగలిగారు? 2 మొబైల్స్ ఉన్నాయి సార్. 2 మొబైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక మొబైల్కి ప్రాబ్లం ఉండింది, ఇంకో మొబైల్ బాగానే ఉన్నా. ఆ మొబైల్లో నేను స్నాప్ అనేది తీసుకున్నా. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకోలేదు. నేను అసలు వీడియోస్ అనేది ఈ కెమెరా అని అసలు ఏమి యూస్ చేయలేదు. నేను యాప్స్ జస్ట్ ఇన్స్టా ఇవి చూసే ఉండొచ్చు అంతే సార్. అంటే పోలీసుల వర్షన్ ఎలా ఉందంటే, అసలు ఆ రోజు మీరు చెప్పిందంతా కూడా కట్టు కదా,
అసలు ఎవరు మీపై అఘాయిత్యం కావచ్చు, అత్యాచార యత్నం ఎవరూ చేయలేదు. దాదాపు ఒక 250 సీసీ కెమెరాల వరకు కూడా పరిశీలించాం. ఎక్కడ కూడా అనుమానితుడు కావచ్చు, ఆ నిందితుడు కూడా కనిపించలేదు. కేవలం మీరు ఏదైతే రీల్స్ యావలో నడుస్తున్నటువంటి ఏదైతే ఎంఎంటీఎస్ ట్రైన్ ఆ డోర్ దగ్గర నిలబడ్డారో అక్కడ కాలు జారి కింద పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ కట్టు కథంతా అల్లారు అనేది పోలీస్ వర్షన్. దీనికి మీరేం చెప్తారు? సార్ అది వీళ్ళు చెప్తున్నారు కదా సార్, పోలీస్ వాళ్ళు ఈ రీల్స్ తీస్తున్నారు అనేసి. నా ఫోన్ హ్యాక్ చేసినప్పుడు నా స్నాప్చాట్లో ఉన్న సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాను కదా, ఆ వీడియోస్ పరంగా వాళ్ళు నైట్ టైం ఎవరైనా రీల్స్ తీస్తారా సార్? నో కదా సార్, ఎవరు తీయరు. సో నాకైతే రీల్స్ పిచ్చి అయితే లేదు, జస్ట్ స్నాప్ తీసే పిచ్చి ఉంది. కానీ వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నా. సికింద్రాబాద్ టు మేడ్చల్ వెళ్ళేటప్పుడు అయితే నేను ఏ రీల్స్ అనే స్నాప్ అని అసలు యూజ్ చేయలేదు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఏదైనా రీల్ చేశారా? అంటే స్నాప్ కానీ రీల్ కానీ? స్నాప్ తీసుకున్నా అంతే, స్నాప్ వీడియో అంతే సార్. ఇంకొకటి సార్, వీళ్ళు అంటున్నారు కదా ఆ అఘాత్యానికి ఎవరు లేరు, సీసీ కెమెరా ఎవరు రాలేదు. మరి అలాంటప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఈ పర్సన్ అయినా మీకు ఇలా జరిగింది అని వాళ్ళే మొబైల్లో వీడియోస్ అంట, సమ్ ఫొటోస్ అంట, ఈ నాకు జరిగిన అబ్బాయి తనేనా అని ఐడెంటిఫికేషన్ కొంతమందిని చూపించారు. ఫొటోస్ కూడా కొంతమందిని చూపించారు, ఫోటోలు చూపించారు, వీడియోస్ చూపించారు మీకు? ఫొటోస్ సార్ 2 మెంబర్స్. అతను చూసి నేను ఆల్మోస్ట్ నేను కనుక్కున్నాను సార్ తనే అనేసి. తన డ్రెస్ చేంజ్ అవ్వడం వల్ల నాకు డ్రెస్ కలర్ అనేది బాగా గుర్తుకుంది నాకు. సో నాకు ఈ డ్రెస్ అయితే నాకు అక్కడ దొరికిన డ్రెస్ కూడా వాళ్ళు తెచ్చి చూపించారు. అదే మనిషికి అదే డ్రెస్ వేసుకొని వచ్చి మరీ చూపించారు. ఎగ్జాక్ట్గా తనే సార్, ఆ పర్సన్ అయితే అతనే సార్. నాకు మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు చూడటానికి? సార్ తను చూడడానికి అంటే మీ దగ్గరకు వచ్చిన పర్సన్ హైట్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇట్లా నేను అంటే ఎలా ఉన్నాడు పర్సన్ చూడటానికి? అసలు ఓకే, మేబీ డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ చదివే వయసు ఉంటే ఆ ఏజ్లో ఉండొచ్చు సార్. అంటే ఎంత వయసు సుమారు? 19? ఒక 24 ఆర్ 23, ఓకే. లేకపోతే 25, 25 బిలో ఉండదు. పోలీసులు చూపించినట్టు ఫోటోలు మీరు గుర్తించి చెప్పడం జరిగిందే? ఎస్ సార్, నేను ఐడెంటిఫై చేసిన సార్ తనని. తను లైవ్గానే నాకు పిలుచుకొని వచ్చి మరీ చూపించారు. ఇతనేనా అంటే ఇతనే సార్, నాకు డ్రెస్లో కొంచెం డౌట్ ఉంది అనేసి. అంటే అక్కడ ఏదైతే దొరికిందో ఆ డ్రెస్ తీసుకొని అక్కడ ఉన్న ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ డ్రెస్ అయితే వేసుకొని వచ్చి చూపించారు. సో ఎగ్జాక్ట్గా అతనే సార్. అంటే దాదాపు ఒక 250 సీసీ కెమెరాలు కావచ్చు, ఒక 120 మంది అనుమానితులందరూ కూడా పోలీసులు విచారించిన తర్వాతే మీరు చెప్పినంతా కూడా కట్టు కదా అని చెప్పేసి రైల్వే పోలీసులు కూడా తేల్చారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ అక్కడ నాకు ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నా దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, ఒక సీసీ కెమెరా లేదు మా, నువ్వు పడినావా లేకుంటే నువ్వు జంప్ చేసావా అనే ఐడెంటిఫికేషన్ లేదు, నువ్వు ఎలా చెప్పితే ఆ వేతో ఉంటుంది కాబట్టి. సో అదంతా జరిగినప్పుడు అంటే ఈ సీసీ కెమెరాలో తను లేడని వాళ్ళు ఎలా డిక్లేర్ చేస్తున్నారు కన్ఫామ్గా? సో వాళ్ళు చెప్పేదానికి అబద్ధమే కదా సార్ వాళ్ళు చెప్పేది కూడా. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి ఆల్వాల్ తర్వాత నేను ఆ మనిషిని చూశాను. తర్వాత ఆ మనిషి అనేది బయటపడిండు. సో తర్వాత ఈ కాన్వర్జేషన్ అంతా జరిగింది సార్. ఈ ఒక మార్చి 22 తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏమన్నా కేసు క్లోజ్ చేస్తున్నాం, మీరు చెప్తుందంతా కూడా కట్టు కదా అని చెప్పి అలాంటి ఏమని చెప్పారు మీకు కూడా? ఇన్ఫర్మేషన్ సార్ లేదు సార్. అదే మేము డిశ్చార్జ్ అయ్యే రోజు మాకు 2:30కి ఏమో ఇచ్చేసారు డిశ్చార్జ్ రోజు. మా అన్న అప్పుడు త్వరగా లేకపోవడం వల్ల ఎవరో సార్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చారు, నువ్వే కింద పడినావు అనేసి వాళ్ళు చాలా నాకు చెప్పారు సార్. నో సార్, నాకు జరిగింది ఇదే ఇన్సిడెంట్ సార్, పిన్ టు పిన్ చెప్పాను సార్. అక్కడ ఏదైతే జరిగిందో మొత్తం చెప్పిన, కానీ వాళ్ళు లేదు నువ్వే కింద పడినావు అనేసి చాలా వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడానికి మినిమం ఒక 1/2 అవర్ వరకు నాకు టాపిక్ మీద డిస్కషన్ జరిగింది సార్. నేనైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు సార్, ఎందుకంటే నాకు జరిగింది ఇది. వాళ్ళు చెప్పేదాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను సార్? నాకు జరిగింది అంటే అది నేను పాస్ట్ లాగా మర్చిపోవాలా? లేదు కదా. సో నాకు జరిగింది ఇదే సార్ అని చెప్పి నా మాట మీద నేను ఉన్నాను, వాళ్ళ మాట వారి మీద వాళ్ళు అదే చెప్తూనే ఉన్నారు. సో నేనైతే వాళ్ళ మాట కన్విన్స్ అవ్వలేదు సార్. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి కింద పడినప్పుడు? కింద పడిన తర్వాత ఏమైనా గుర్తుందా మీకు తర్వాత? సార్ నాకు నేను ఏదైతే డోర్లో డెసిషన్ తీసుకున్నానో అక్కడి నుంచి నాకు మరి యశోద హాస్పిటల్లోన మా అన్న నాకు ఆపోజిట్లో వచ్చి నిలబడినప్పుడు నా ఓన్ బ్రదర్ అయిన అన్నని చూసి కూడా నేను షాక్ అయినా సార్. అరే ఇతనికి ఎవరు చెప్పారు నేను ఇలా జరిగిన విషయము అనేసి.
మా అన్నని అడిగితే ఎవరు చెప్పారన్న అంటే, తర్వాత మా అన్న చెప్పిండు, నేను నీకు కాల్ చేసింది, నువ్వు నాకు చెప్పావు అనేసి అన్నాడు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అతను మీ దగ్గరకు వచ్చినప్పుడు కన్విన్స్ అయ్యాను, ఈ పక్కన నెక్స్ట్ స్టేషన్లోనే నా రూమ్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పారు కదా, కన్విన్స్ అయ్యాడు, అతను కూడా ఆగిపోయాడు. జస్ట్ మీరు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు అయినా కానీ ఎందుకు దూకాల్సి వచ్చింది? ఏదైనా స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆగినప్పుడు ఖచ్చితంగా రైల్వే పోలీసులు కావచ్చు, పబ్లిక్ గాను ఉంటారు కదా, అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలా? కన్విన్స్ అయ్యారు, అతను ఆగిపోయిన తర్వాత కూడా ఎందుకు దూకాల్సి వచ్చింది? సార్ ఈ క్వశ్చన్ కూడా బాగుంది సార్. నేను ఎక్కువ ట్రైన్లోన మేడ్చల్కి వెళ్ళాను సార్. ఎంతైనా నేను బస్కే వెళ్తాను. సమ్ టైమ్ నేను ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళాక మార్నింగ్ టైంలోన ట్రైన్ జర్నీకి వెళ్తాను. నేను వెళ్ళిన ట్రైన్లోన బాక్స్లోన ఏ ఒక్క ప్యాసింజర్ ఎక్కరు సార్. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు అంత రష్ అనేది ఉండదు ఆ ఊరు స్టేషన్స్ షాప్స్లోన. సో అందుకు అయినప్పటికి కూడా మీరు ఇప్పుడు భోగిలో ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు, అట్లీస్ట్ రైల్వే స్టేషన్లో ఏదో ఒక చోట నెక్స్ట్ స్టాప్లో దిగితే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆల్రెడీ కన్విన్స్ అయ్యాడు, అతను ఆగిపోయాడు కూడా. సార్ నెక్స్ట్ స్టాప్లోన ఇన్ కేస్ నాకు హెల్పర్గా వస్తే నేను సేవ్ అవుతాను. అదే తనకు హెల్పర్గా ఇంకొక అబ్బాయి జాయిన్ అయిపోయినాను, ఇద్దరు అయిపోతారు వాళ్ళు. నేను పట్టుకుంటాను, నువ్వు ట్రై చేయి, తర్వాత ఒకరొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, అలా చేయనీకి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? పోలీసులు అయితే మీరు చెప్పిందంతా కూడా కట్టు కాదుగానే భావిస్తున్నారు, ఈ కేసును కూడా మూసేస్తున్నామని కూడా చెప్పారు కదా, ఈ నెక్స్ట్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? సార్ వాళ్ళు చెప్పింది రాంగ్ సార్. అది మొత్తం నేను కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ చూసాను సార్ న్యూస్. అరే నాకు జరిగింది ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి. ఆ రోజు కూడా నేను సార్ వాళ్ళకి ఎంతగా చెప్పినా సార్, నాకు జరిగింది ఇదే సార్, మీరు చెప్పింది ఏదైతే అసలు ఎంత కూడా లేదు సార్. జస్ట్ ఉంది కామెంట్, కానీ నాకు వీడియో తీసుకోవాలని ఉంది, కానీ నేను రీల్ తీయడము అదైతే లేదు సార్, అంతా ఫేక్ సార్ అది. సో ఇప్పుడు దానివల్ల నాకు అనేది నాకు జరిగిందంతా మోసం అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఏంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ నాకు జరిగినట్టు ఏ ఒక్క అమ్మాయికి జరగకూడదు సార్, నాది అదొక్కటే రిక్వెస్ట్. అలా కాదు, ఇప్పుడు పోలీసులు అసలు మీరు చెప్పింది నిజమే కాదు అంటున్నారు కదా, దీనికి ఏం చెప్పబోతున్నారు? సార్ దీనికి ఆన్సర్, అది వాళ్ళు చెప్పిందంటే అబద్ధమే సార్. అది వాళ్ళు అంటే అది రీబ్యాక్ చేసి అది ఎంత తప్పు సార్ వాళ్ళది. సో నాది ఇప్పుడు నా జరిగిన విషయం అంటే నేను చెప్పినా కాబట్టి, సో రీఓపెన్ చేసి కేసుని ఏమైనా మంచి చేస్తే బాగుంటుంది సార్. న్యాయం రీఇన్వెస్టిగేషన్ ఏమైనా చేయమని అడుగుతున్నారా? రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ విచారణ ఎస్ సార్, రీఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఓకే సార్. రైట్. మార్చి 22వ తారీఖున తాను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గరకు వచ్చాడు, తనతో స్పెండ్ చేయాలా, ప్రైవేట్గా రావాలి అని అడిగినప్పుడు తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. అప్పుడు తన దగ్గర నుంచి విడిచిపెట్టి ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్లో దిగి వెళ్దామని చెప్పినప్పుడు తను తప్పించుకునే క్రమంలో ఏదైతే ట్రైన్లోంచి ఆ డోర్ దగ్గర నిలబడి ఇక అక్కడి నుంచి అతని చేతుల నుంచి తప్పించుకునే క్రమంలో తాను అక్కడి నుంచి దూకానని చెప్పేసి బాధితురాలు చెప్తుంటే, పోలీసు వర్షన్ మాత్రం మరొక విధంగా ఉంది. అసలు బాధితురాలు చెప్పిందంతా కూడా కట్టు కదా, కేవలం రీల్స్ యావలో పడే తాను అక్కడ రీల్స్ చేస్తూ అక్కడ నుంచి కాలు జారి పడింది. సో దీనిలో ఎవరు కూడా నిందితులు అనేవాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా ఒక 250 సీసీ కెమెరాల వరకు కూడా పరిశీలించాం, ఒక 120 మంది అనుమానితులను కూడా విచారించినా కూడా ఎక్కడా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఖచ్చితంగా బాధితురాలు చెప్పింది అయితే మాత్రం కట్టు కదా అని చెప్పేసి పోలీసులు తేల్చి ఈ కేసును క్లోజ్ చేయడం కూడా జరిగింది. అయితే బాధితురాలు మాత్రం తనకు ఆ రోజు జరిగింది ఏదైతే ఉందో అది నిజంగానే జరిగింది, నేను ఎవరిని కూడా మోసం చేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. నాకు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం స్నాప్ తీసుకున్నాను, సెల్ఫీ వీడియో తీసుకున్నాను. బట్ మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్ళే సమయంలో నేను ఎలాంటి వీడియో కావచ్చు అదేవిధంగా స్నాప్ కానీ తీసుకోలేదు. ఎవరైతే తన దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరుతున్నారో అతని నుంచి తప్పించుకునే క్రమంలోనే ట్రైన్ నుంచి కిందకు దూకానని బాధితురాలు చెప్పింది. ఖచ్చితంగా పోలీసులు తనకు జరిగిన అన్యాయంపై మరోసారి రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా బాధితురాలు కోరుతోంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 ఉరవకొండ.